ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ముగిశాయి. మరి కాసేపట్లో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఈ సందర్భంగా కవితను కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు ఈడీ అధికారులు. ఇక కవిత కూడా తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. రెడ్డిగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ఉంటాయి. దీంతో మరి కాసేపట్లో ఆమె ఈడీ అధికారులు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఈ సందర్భంగా కవితకు కస్టడీ ఇవ్వాలని కోరుతున్నారు ఈడీ అధికారులు. అయితే కవిత కూడా తన అరెస్టు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. మార్చి 15 తేదీన నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో కవిత నివాసంలో మొదటి ఐటీ అధికారులకు సోదరులు నిర్వహించారు. అనంతరం రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కవిత నివాసాన్ని చేరుకొని కొంతసేపు సోదాలు చేసి ఆమె విచారించారు. అయితే ఇప్పటికే కవితకు వైద్య పరీక్షలు అయితే పూర్తి చేశారు. మరి కొద్ది క్షణంలో రౌజ్ ముందైతే హాజరుపరిచే అవకాశం ఉంది. దీనిపైన మొత్తం కూడా ఉదయం వైద్యుల బృందం ఈ కేంద్ర కార్యాలయం వచ్చింది. పరివర్త్ భవన్ కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే అర్ధరాత్రి పని తర్వాత ఢిల్లీకి వచ్చిన ఆమెను మొత్తంగా కూడా అటు భర్త అనిల్ తోడుగానే ఉన్న పరిస్థితి కనిపించింది. కవిత ఈడీకారులు ప్రత్యేక సెల్లో ఉంచారు. మొత్తం కవిత పరివార్ భవన్ కోట వల్పాడుకు సెషన్ నియించారు. ఆ ప్రాంతం అంతా కూడా ప్రత్యేక సెల్లో కవిత ఉన్న నేపథ్యం కనిపించింది. అక్కడనే వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి 12 మధ్య లోపల ఢిల్లీ రూల్స్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నట్టుగా అధికారులు తెలిపిన నేపథ్యం కవితను కోర్టు ఈడీ కస్టడీకి ఇస్తుందా లేదా అనేది కూడా వేచిన అంశం. ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ కు ఉంది కవిత అవకాశం ఉంది. సో 14 రోజుల రిమాండ్ తర్వాత ఈ రిమాండ్ మధ్యలో మరి ప్రజలకు తీసుకుంటారని చూసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.